నమః శివాయ. శివపదము మంగళవాచకం, జ్ఞానస్వరూపం, ముక్తిదాయకం. సర్వము తనకు లోబడినది గనుక శివం సర్వమనోహరం. శివం సర్వాత్మకం. ఒక్క మాటలో శివ అనే రెండక్షరాల పదం సంసార వ్యాధిని పోగొట్టే పరమౌషధం, అనంత దుఃఖ నివారకం. శివశబ్దం సగుణ బ్రహ్మ వాచ్యముగాను, నిర్గుణ బ్రహ్మ లక్షణావృతి చైతన్యంగాను తత్వమును బోధిస్తుంది. అలాంటి నిరంతర శివశబ్ద ఘోషతో నిండిన కొండే శ్రీ గౌరీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం. నాటి ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా, నేటి అన్నమయ్య జిల్లాకు చెందిన ఓబులవారిపల్లె మండలం పెద్ద ఓరంపాడు గ్రామం పరిధిలోని ఈ భూకైలాసం ఎంతో మహిమాన్వితమైనది. చుట్టూ చక్కని కొండలు గుట్టలతో నిండిన ఈ ప్రదేశం ఎందరో ఋషులు, యోగులు, అవధూతలు, భక్త శిఖామణులు, సిద్ధులకు ఒకప్పుడు ఆశ్రయ ప్రాంతం. సిద్ధులకు నిలయంగా ఉండేది కాబట్టి ఇక్కడ వెలసిన దైవానికి సిద్ధేశ్వర స్వామిగా పేరు. ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య తాత నివసించిన ఊరు ఊటుకూరు. ఊటుకూరు దాపులనే గల బోయకొట్టం ఉడుమూరు. ఉడుమూరు వాసి తిన్నడు. తిన్నడే విల్లమ్ములు ధరించి వేట నిమిత్తం ఈ ప్రాంతం అడవి గుండా శ్రీకాళహస్తికి వెళుతూ శ్రీ గౌరీ సిద్ధేశ్వర స్వామి లింగమూర్తిని దర్శించుకున్నాడని ఒక ఐతిహ్యం. తిన్నడే తదనంతరం భక్త కన్నప్పగా అవతరించాడు. అన్నమయ్య సైతం ఇక్కడి శ్రీ స్వామిని కొలిచాడని చెబుతారు. ఇలా ఒకరు ఇద్దరు కాదు, ఎందరో భక్తవరేణ్యుల ఇలవేల్పు శ్రీ గౌరీ సిద్ధేశ్వర స్వామి. వేదాల వీధులలో వెలిగే దీపమొకటి, సిద్ధుల గుట్టపై గల శ్రీ గౌరీ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని ఆధునీకరించి చిన్నపాటి ఘాట్ రోడ్డును సైతం వేసుకున్నారు గ్రామస్తులు. ఈ క్రమంలో గణపతి, శ్రీ గౌరీ అమ్మవారి ఉపాలయాలు సైతం వెలసాయి. నవగ్రహాల దేవుళ్ళు కొలువైనారు. ఈ దేవస్థానం పేరు సిద్ధేశ్వర స్వామి, సిద్ధలయ్య గుట్ట అని పిలుస్తూ ఉంటారు. 500 ఏళ్ల క్రితం చరిత్ర కలిగినటువంటి దేవస్థానం ఇది. సిద్ధులు తపస్సు చేసినటువంటి పర్వతంపై ముందుగా నందీశ్వరుడు ఇక్కడ వెలచడం జరిగినది. నందీశ్వరుడు ఇక్కడ ప్రతి దేవాలయం కూడా ఒకే నంది ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 నందులు ఉన్నాయి. పూర్వం పశువులు కాపరి కాసేవాళ్ళు వీళ్ళంతా కూడా ఈ గుట్టపైకి ప్రతిరోజు రావటం వలన ఈ నందీశ్వరుని చూసి వాళ్ళు పొంగుబాలు ప్రతి గ్రామం నుంచి కూడా పొంగుబాలు పెట్టడం జరుగుతుంది. పొంగుబాలు పెడుతూ అలాగ కాలక్రమేణా కొద్ది రోజులకి ఈ స్వామివారి
లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఈ లింగాన్ని ప్రతిష్ఠించిన తదుపరి ఇది సిద్ధలయ్య గుట్ట అంటే స్వామి పిలిస్తే పలికినటువంటి దైవం. ఉద్యోగం రావాలన్నా, వ్యాపారం కావాలన్నా, సంతానం కావాలన్నా, మానసిక ప్రశాంతత కావాలన్నా అన్నిటికీ కూడా స్వామివారు దివ్యమైనటువంటి కరుణ చూపించినటువంటి స్వామి అయిన గౌరీ సిద్ధేశ్వర స్వామివారు. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ. ఈ దేవస్థానం స్వామివారు ఇక్కడ ఉన్నారు అనడానికి నిదర్శనంగా శిలారుద్రాక్షలు కూడా స్వామివారు ఇక్కడ మనకి దర్శన భాగ్యాన్ని ఇస్తాయి. ఈ శిలారుద్రాక్షలు అంటారు వీటిని. అంటే దీనికి ఒక పూర్వీకులు చెప్పుకునేటటువంటి కథ ప్రకారంగా చెప్పాలి అనుకుంటే 3 అరణ్యాలు, నైమిసారణ్యము, అభయారణ్యము, దండకారణ్యం మన భరతఖండంలో ఉన్నాయి. నైమిసారణ్యం కాశీలో ఉంది, దండకారణ్యం భద్రాచలం, ఇది అభయారణ్యం. అభయారణ్యంలో భక్త కన్నప్ప నడయాడినటువంటి ప్రాంతం ఇది. తదుపరి అన్నమయ్య కూడా నడయాడినటువంటి ప్రాంతం ఇది. స్వామివారు ఏకాంతంగా వెళ్ళిపోతూ ఉంటే నా నివాసం ఎక్కడని అమ్మవారిని అడిగితే ఒక రుద్రాక్షమాల అమ్మవారు స్వామివారికి ఇచ్చినట్లు ఆ రుద్రాక్షమాల ఒక్క పూస వేసుకుంటూ వెళ్తే ఎక్కడితో ఈ రుద్రాక్షమాల అయిపోతుందో అక్కడ నీ నివాసం అనగానే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ రుద్రాక్షలు మాల అయిపోయిన వెంటనే స్వామివారు ఇక్కడ నివాసం ఉన్నారని ఒక ప్రతీక కూడా ఉంది ప్రజల్లో. ఇవి శిలారుద్రాక్షలుగా ఈ యొక్క గుట్టపై పిలువబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ గౌరీ సిద్ధేశ్వర స్వామి పిలిచిన వారికి, కొలిచేవారికి కొండంత దేవుడు, పిలిచేవారికి బోలాశంకరుడు. నమః శివాయ నటేశ్వరాయ, నమః శివాయ నటేశ్వరాయ, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే. మహాశివరాత్రికి అంగరంగ వైభవంగా ఉత్సవం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి శ్రీ స్వామి వెలసిన కొండే కైలాసంగా భావించి నిర్వహించే కొండ చుట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గిరి ప్రదక్షిణం సందర్భంగా దాదాపు 20 గ్రామాల ప్రజలు పిల్లా జల్లా ముసలి ముతక తప్పెట్లు తాళాలతో భజనలు చేసుకుంటూ శివారాధనలో మునిగి తేలుతారు. కొండ చుట్టు సందర్భంగా భక్తుల ఊరేగింపు అగ్రభాగాన పరమశివుని వాహనానికి ప్రతీకగా వృషభాలు ముందుండి దారి తీయడం విశేషం. ఎంతో పుణ్యప్రదమైన సిద్ధులయ్య కొండ పాదపీఠాన ఓ గోశాల నడుస్తోంది. 6 ఏళ్ల క్రితం 6 ఆవులతో ప్రారంభమైన ఈ గోశాల నేడు 60 గోవులతో కళకళలాడుతోంది. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లిన ప్రవాసాంధ్రులు కొందరు ఈ గోశాల నిర్వహణలో పాలు పంచుకుంటూ ఉండడం విశేషం. దేశవాళీ ఆవుల పరిరక్షణే ప్రథమ కర్తవ్యంగా అన్నమాచార్య ట్రస్ట్ పేరిట ఈ గోశాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఒంగోలు జాతి ఆవులు, ఇతర నాటు ఆవులు ఈ గోశాలలో ఆశ్రయం పొందుతున్నాయి.
సకల దేవతా స్వరూపం గోమాత. గోవును పూజిస్తే ఇహపరలోక శుభాలు పొందవచ్చు. అటు పరమశివుడి వాహనాంశ, ఇటు గోవిందుడైన శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రము అయిన గోవులను సంరక్షించడం అంటే శివ విష్ణుదేవుళ్ల భగవతత్వాన్ని పాటిస్తున్నట్లే. గోమాతల పదఘట్టనలతో గోధూళితో పావనమైన గోశాల ప్రాంగణంలో శ్రీ నారసింహయాగం ఇటీవల దివ్యంగా జరిగింది. అంతకు మునుపు గోపూజను ఘనంగా నిర్వహించారు. పలువురు పల్లె ప్రజలు భక్తి శ్రద్ధలతో గోవులకు పసుపు కుంకుమలు అద్ది పూజ సల్పి ప్రదక్షిణలు చేశారు. శ్రీ నరసింహస్వామి, లక్ష్మీదేవి, చెంచులక్ష్మి ఉత్సవమూర్తుల సమక్షాన ఆచార్యులు వారి ఆధ్వర్యంలో మహాసంకల్పం, అగ్ని ప్రతిష్ఠ, సుదర్శన హోమం, పంచసూక్త హోమం, శాంతి హోమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఓం నమో నారాయణాయ స్వాహ. 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 ఓం నమో శ్రీచక్ర కుంకుమార్చన సైతం కడు వేడుకగా సాగింది. పద్మింజే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రజాదాభిముఖ్యే నమః. ఓం ప్రభాయే నమః. ఓం చంద్రవదనాయ నమః. గోశాలలో ఆవులేగాక జీవకారుణ్యానికి ప్రతీకగా బాతులు, కోళ్లు, కుక్కలు సహజీవనం చేస్తున్నాయి. గోవుల ఆరోగ్య స్థితిగతుల నిమిత్తం ఒక పశువైద్యుడు కూడా అందుబాటులో ఉన్నారు. గోవులు ఎంతో చలాకీగా, చురుగ్గా, ఆరోగ్యంగా ఉండడంలో వాటి పట్ల ప్రేమానురాగాలు, కరుణ చూపించడమే రహస్యమని నిర్వాహకుల అభిప్రాయం. పూర్వాచారులు ఎప్పుడు కూడా ఉదయాన్నే లేచి ఈ గోవును సందర్శించేవారు. గోమయాన్ని, గో పంచకాన్ని స్వీకరించి వాళ్ళ కాలకృత్యాలు ప్రారంభం చేసేవాళ్ళు. నేటి రోజున ఉన్నటువంటి యువత కానీ, మా తరానికి ఉండేటువంటి పెద్దలు కానీ ఈ గోవుల గురించి కానీ, పూర్వ సాంప్రదాయం గురించి కానీ, పూర్వాచారాల గురించి చెప్పేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేకుండా పోయారు. కాబట్టి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి కొంతమంది భగవద్భక్తులు కూడా ఈ సాంప్రదాయాన్ని మర్చిపోతూ ఉన్నారు. అలా కాకుండా సాంప్రదాయాన్ని కొనసాగించాలి అంటే ఒక నాభి గోశాల, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ గోశాలను సంరక్షించుకుంటే ఎంతో ఉన్నతి సంతరిస్తుంది. పక్క ఊర్లలో వారితో పోల్చుకుంటే అక్కడి వాళ్ళ రోగాలకి ఇక్కడి వారి యొక్క రోగాలకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే రోజు కూడా ఆ ఆవులు వేసేటువంటి గిట్టల యొక్క శబ్దాన్ని బట్టే మనకు ఈ గుండెకి సంబంధించినటువంటి రోగాలు రావని చెప్పి పూర్వ సాంప్రదాయాల పూర్వాచారులందరూ కూడా చెప్పారు. అన్ని దానాల్లోకి గోదానం ఎంతో పుణ్యప్రదం. ఎవరైనా గోవులను దానంగా ఇవ్వదలిస్తే గోశాల నిర్వాహకులు స్వీకరిస్తారు. గోస్వీకార కార్యక్రమాన్ని కూడా ఒక పండుగలా జరుపుతారు.
మీరు చేసేటువంటి దానం ఇక మీదట ఎప్పుడు కూడా ఈ ఆవు నాది కాదు అనేటువంటి భావనతో భగవతాచార్యుల యొక్క సేవలో తరిస్తుంది అన్నట్టుగా భావన చేసి ఇంతవరకు ఇది మీదుగా ఉండి ఇది యద్దాన భూషితే ఎందే, ఈ దానం పరులకు కూడా తెలియకుండా భగవత్ సేవలో ఎప్పుడు కూడా ధరించాలి అని మీ వంశాభివృద్ధి ఇహజన్మలో చేసినటువంటి పాపకృత్యములన్నీ హరించిపోవాలి అని చెప్పి ఈ గోవుని ఈ గోశాలలో ఏం చేసి లోక కళ్యాణార్థం ఉంటున్నారని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనం యత్పూజితం యాదేవం పరిపూర్ణం తదస్తుమే. లాభాపేక్ష లేకుండా నిర్వహించే ఈ గోశాల సంరక్షణకు అయ్యే ఖర్చులను గ్రామస్తులే భరిస్తుంటారు. హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ సంస్థకు చెందిన కొందరు భాగవతోత్తములు కూడా తమకు తగిన సహకారం అందిస్తుంటారు. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ వచ్చేసి పురాతన ఒక శివాలయం ఉండేది. అక్కడ వచ్చేసి మేము ప్రవాసులము, తర్వాత ఇక్కడున్న లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న గోశాల పెట్టాలనే ఒక సంకల్పంతో 2017లో వచ్చేసి 7 గోవులతో వచ్చేసి ఇక్కడ గోశాలను వచ్చేసి స్టార్ట్ చేస్తున్నాము. దీని పేరు కూడా వచ్చేసి ట్రస్ట్ పేరు కూడా శ్రీ అన్నమాచార్య ట్రస్ట్ అని ఈ గోశాలను నడుపుతున్నాము. దీనికి వచ్చేసి ఎంతోమంది చుట్టుపక్కల వాళ్ళతో పాటు ఇతర దేశాల్లో ఉండే ప్రవాసులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి గోసేవ చేసుకుంటూ తర్వాత వచ్చేసి గోవులను వచ్చేసి గోదానం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా కూడా దీన్ని అభివృద్ధి చేయాలని ఉంది. ఎందుకంటే మన హైందవ సాంప్రదాయంలో గోవును రక్షించుకోవడానికి చాలామంది చాలా కృషి చేస్తున్నారు. అందులో మేము ఒక చిన్న ఉడతా సహాయం అన్నమాట. ప్రతిరోజు ఉదయాన్నే దాపులనున్న అడవిలో మేత మేసేందుకు గోవులను తోలుకెళ్లడానికి గోపాలురు ఉన్నారు. వారు సైతం ఎంతో ఉత్సాహంగా గోవులతో పాటు వెంట వెళ్ళి అవి కడుపు నిండా గడ్డి మేసి సాయంత్రం గోశాలకు తిరిగి వచ్చేంత దాకా వెన్నంటే ఉంటారు. విశాలమైన అరణ్యసీమలో కడుపు నిండుగా గడ్డిగాదం మేసిన ఆలమందలు దూరంగా గుట్టల మాటున గల కసిరెడ్డి కుంటలో దాహం తీర్చుకుని తిరిగి తమ గోశాల చేరుకుంటాయి. సిద్ధులయ్య కొండ మీది శ్రీ గౌరీ సిద్ధేశ్వర స్వామితో సహా సకల దేవతలు కాంక్షించేది ఇలాంటి ధార్మిక కార్యక్రమాలనే కదా. ఓం నమః శివాయ.